హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మేమైతే నిమిషాంబికాదేవి టెంపుల్‌కొచ్చామండి. నిమిషాంబికాదేవి టెంపుల్ బోడుపుల్లో ఉందండి. ఈ టెంపుల్‌లో నిమిషాంబికాదేవిని పార్వతీదేవి అంశగా పూజిస్తారండి. నిమిష అంటే నిమిషమని, అంబ అంటే పార్వతీదేవి అని అర్థమంట అండి. ఆ తల్లిని చూస్తూ మనసులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక 21 నిమిషాల్లో కానీ, 21 రోజుల్లో కానీ తీరుతుందంట అండి. చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. గుడి చాలా క్రౌడ్ ఉంది. నేను ఆ తల్లిని చూస్తూ దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు అయితే చేసేసాను. మనం కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పేసి అన్నారు. ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళలో చాలామందికి అలాగే కోరిక తీరి 108 ప్రదక్షిణాలు చేయడానికి వచ్చామని అన్నారు. ఇక్కడ కావాలంటే మన అమ్మవారికి వడిబియ్యం పోయొచ్చంట అండి. అలాగే దక్షిణ కూడా వడిబియ్యం పోయలేని పక్షంలో దక్షిణ కూడా వేసుకోవచ్చని పంతులు గారు చెప్పారు. ఈ తల్లి గుడి 2006లో నిర్మించారంట అండి. ఈ ఆలయంలో వినాయక స్వామి టెంపుల్, సీతారాముల స్వామి టెంపుల్, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, శివలింగము, ఆంజనేయ స్వామి, నాగదేవతలు కూడా ఉన్నారండి. ఆ తల్లిని చూస్తూ చాలాసేపు దర్శనం చేసుకుని ఉండిపోయాము. అలాగే ఆ తల్లిని చూస్తుంటే రియల్గా ఆ తల్లి వచ్చి అలా కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. అలా చూసే కొద్దీ చూడాలనిపించింది. మీకు కూడా కుదిరితే ఒకసారి ఆ తల్లిని దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.